ఎంతో ఇష్టమైన టమాటాకాయ కరివేపాకు పచ్చడి చేసుకుందామా. చేసే విధానం: పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాకాయలు, జీలకర్ర, మినప దినుసులు. అంతేనండి. స్టవ్ మీద కడాయి పెట్టి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా దోరగా వేయించాలి. వేసిన తర్వాత కాసంత గుప్పెడంత కరివేపాకు వేసి జీలకర్ర వేసి బాగా దోరగా వేయించాలి. వేగిన తర్వాత జార్లో తీసుకోవడమే. తీసేసి టమాటాకాయ ముక్కలు వేయాలి. వేసి కొంచెం ఉప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, కుదిరితే పసుపు కూడా వేసుకోవచ్చు. వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మిక్సీలో వేయడమే. కొంచెం బెల్లం ముక్క, చిటికెడు చింతపండు. ఎక్కువ వేయకూడదండి, చాలా పులుపుదనం వచ్చేస్తుంది. టమాటాకాయల్లో పులుపుదనం ఉంటుంది కదా, చిటికెడు వేస్తే సరిపోతుంది. చాలామంది ఎక్కువ వేస్తారు, పుల్లగా వచ్చేస్తుంది. ఇలా వేయడం వల్ల చాలా టమాటాకాయ పచ్చడి చాలా రుచిగా, చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా కూడా ఉంటుందండి. దోశల్లోనైనా ఇడ్లీలోకైనా చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి. ఘాట్ అనేది ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా, టమాటాకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్.